ఎవరైతే యథార్థంగా దేవుని దృష్టిలో ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. వాళ్ళు ఆశీర్వదించబడుతూనే ఉంటారు. డబ్బులు వస్తూనే ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తే తెలియదు. ఇన్కమ్ సోర్స్, వాళ్ళ కష్టాలన్నీ పోతూ ఉంటాయి ఒక్కొక్కటిగా. శత్రువులు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు మట్టుకు పైకి ఎదుగుతూనే ఉంటారు. వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే ఉంటారు. హల్లెలూయా. దేవుడు లేకుండా నువ్వు ఎదగాలంటే అది చాలా కష్టం. ఎదుగుతావు, అక్కడ దాకా మళ్ళీ పడతావు. ఎల్లరపెట్టలో తెలుసా, నువ్వు ఎదుగుతూ ఉంటే ఈఎంఐస్ అన్నీ నీకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నువ్వు ఎదగలేవు, ఇంతవరకు ఎగురుతావు, ఫ్లై అవుతావు ఇక్కడ దాకా. ఇంకా పైకి వెళ్తావు, నీ బట్టి లాగుతూ ఉంటాయి. రే ఇంకా 30 సంవత్సరాలు కట్టాలరా, నువ్వు కడితే కానీ నిన్ను వదలని అంటుంది అది. ఇంకో 25 సంవత్సరాలు కట్టాలి, నువ్వు కట్టకపోతే నిన్ను వదలని అంటుంది. అంతేనా? మనం బ్లెస్ అయినామండి, కానీ ఈఎంఐస్ ఉన్నాయి అక్కడ. అది బ్లెస్సింగా చెప్పాలా? బ్లెస్సింగ్ అంటే ఎట్లుంటుంది తెలుసా? చిన్న అప్పు లేకుండా అది ఆశీర్వాదం. హల్లెలూయా.